అమావాస్య ధ్యానం అంటే ఏమిటి? అసలు అమావాస్య రోజు ఏం జరుగుతుంది, పౌర్ణమి రోజు ఏం జరుగుతుంది, మనకు ఫండమెంటల్ గా తెలియాలి. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం, సూర్యుడి నుంచి శక్తి వస్తుంది. ఈ సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తాడు అమావాస్య. పౌర్ణమి రోజుల్లో ఆ చంద్రుడు అనేవాడు అడ్డంగా ఉండడు. అర్థమైందా? ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం, సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డంగా వస్తే అది అమావాస్య. అది 180 degrees లో ఇలా వెళ్ళిపోయింది అనుకోండి చంద్రుడు, అప్పుడు పౌర్ణమి. ఇప్పుడు ఆ సూర్యుడి యొక్క కిరణాలు చంద్రుడి పైన పడి భూమి మీదకి వస్తాయి, పరావర్తనం. చంద్రుడికి ఎలాంటి ప్రకాశం లేదు, పైగా చంద్రుడి యొక్క శక్తి చాలా నెగిటివ్ గా ఉంటుంది. ప్రతిసారి ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు, ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఈ సూర్యుడి చుట్టూ తిరిగే సమయంలో ఈ చంద్రుడు కూడా దీని చుట్టూ తిరుగుతూ, ఎప్పుడైతే సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే అది అమావాస్య. చంద్రుడు మధ్యలో లేకుండా ఇటువైపు వచ్చాడు అనుకోండి, అది పౌర్ణమి. ఇప్పుడు అమావాస్య రోజుల్లో ఏం జరుగుతుంది? సూర్యుడి కిరణాలు భూమి మీద పడవు, దాని వలన ఈ భూమి కొంచెం శక్తి తగ్గుతుంది. ఇప్పుడు ప్రతిరోజు ఉదయం మున్సిపాలిటీ వాడు వస్తాడు, ఎందుకు? చెత్త తీసుకెళ్ళడానికి. చంద్రుడు కూడా అమావాస్యకు వస్తాడు, ఎందుకు? మన ఆలోచనలు, మన భయాలు, మన దుఃఖాలు, ఈ భూమి మీద ఉన్న మానవుడు ఇవి ఇక్కడే ఉన్నాయి అనుకోండి, ఎప్పటికీ ఇది పేరుకుపోయి మహా కోపంలాగా తయారైపోద్ది భూమి. కాబట్టి ఈ ప్రకృతి ఒక అద్భుతమైనటువంటి ఒక పరిస్థితుల్ని కల్పించింది. దానిలో భాగంగా ఈ చంద్రుడు వస్తుంటాడు, మనకు అమావాస్యకు వచ్చి ఆ చెత్త అంతా తీసుకుని మన ఆలోచనలు, భయాలన్నీ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇది ఎవరికి? సామాన్యుడి దగ్గర భయాలు, దుఃఖాలు ఉంటాయి. ప్రతినిత్యము ధ్యానం చేసేవాడి దగ్గర ఏముంటాయి? ఆలోచనలు శూన్యమైపోయాయి. ఇప్పుడు ఆలోచనలు శూన్యం కాని వాళ్ళ దగ్గర రోగాలు, భయాలు, దుఃఖాలు, బాధలు ఉన్నాయి.